అన్నయ్య. సేమ్ గ్రేస్ సేమ్ మూవీ. ఆ వైబ్ అసలు ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్స్ అండి మేము అసలు ఆయన డాన్స్ కి చాలా బాగా అనిపించింది. పేపర్లు డాన్సులు మొత్తం అదే అసలు ఎక్కడ కూడా ఎవరు ఏ ఒక్కరు ఫ్యాన్ తగ్గలేదు. మళ్ళీ అలాంటి మూవీ ఇప్పుడు చూడట్లేదు కదా, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. లేదండి అప్పుడు మేము ఇంకా పుట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసాం. అవును మళ్ళీ ఒకేసారి చూసినప్పుడు చాలా లైక్ ఏమంటారు ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆయన్ని మళ్ళీ అలా చూడడం, ఆయన డాన్స్, ఆయన ఫైట్ కానీ, ఆయన గ్రేస్ కానీ అసలు లాస్ట్ లో ట్విస్ట్ ఇద్దరిని చేసుకోకుండా ప్రజల కోసం అంటాడు కదా, నైస్ వన్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. చిరంజీవి గారికి ఎవరైనా వంక పెడతారా? చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలండి ఇంకా ప్లీజ్, మీరు భయపెట్టిస్తున్నారు. చెప్పాను కదా, ఏ ఒక ఫ్యాన్ తగ్గలేదు. మేము డాన్స్ చేస్తానే ఉన్నాం, పేపర్లు ఎగరేస్తానే ఉన్నాం. అసలు ఫీల్ వేరే ఉండే. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు మేము చూడలేదు ఇందిరా అప్పుడు, బట్ అదంతా ఇప్పుడు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఫుల్గా. అంటే మేబీ సేమ్, బట్ ఏజ్ కొంచెం ఉండింది కానీ అప్పుడైతే లుక్ సేమ్, అన్ని సేమ్. ఆ హీరోయిజం అసలు ఎక్కడ తగ్గలేదండి. మెగాస్టార్ ఇంకేం లేదు, థియేటర్లో చిరిగిపోవడమే, మొత్తం స్క్రీన్లు చిరిగిపోతాయి. చాలా ఎంజాయ్ చేసాము అసలు. మేము ఫుల్ డాన్స్లు వేసాం. లోపల ఒక ఆంటీ అయితే యాక్చువల్ కేక్ కటింగ్ కూడా చేశారు, బర్త్డే సెలబ్రేషన్ చేశారు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం డైలాగ్స్, ఆ మొక్కే కదా పీకేస్తా ఆ డైలాగ్ అయితే అసలు ఫంటాస్టిక్ అండ్ మెగా పవర్ స్టార్ అండ్ వి ఎంజాయ్డ్ అ లాట్. వస్తున్నాం అప్పుడు ఇంకా డబల్ ఉంటది అన్న అప్పుడు గట్టిగా చాలా నచ్చింది మాకు. యాక్చువల్ గా మేము ఏపీ వాళ్ళమే అండ్ మాకే ఇంకా బాగా చేంజ్ తెలుస్తుంది దెన్ ఎవ్రీ వన్ ఫుల్ గా. అండ్ మేము యాంటీ జగన్ అనమాట, సో ఆబ్వియస్ గా మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎక్కువ సీట్లు ట్రై చేసేది ఉండే, కానీ నెక్స్ట్ టైం ఫుల్ కమ్ బ్యాక్ పక్కాగా. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అసలు నార్మల్ గా లేదు, లోపల సెలబ్రేషన్స్ కానీ నెంబర్ 1 గా ఉన్నాయి. బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు ఉంది. చిరంజీవి గారి సినిమా కొంచెం లేట్ గా వచ్చినా ఇబ్బంది లేదు, ఇంత తర్వాత ఎంజాయ్ చేసాం. పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఎంట్రీ కాదు, ప్రతి సీను మెయిన్లీ సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఆల్రెడీ 20 years బ్యాక్ ఈ సినిమా చూసారు అందరూ. సో ఇప్పుడు మళ్ళీ 4Kలో చిరంజీవి గారిని ఈ సాంగ్స్లో చిరంజీవి గారి ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, డైలాగ్స్ కానీ మెయిన్లీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఫ్యాను, సినిమా లవరు, సాంగ్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు ఈ సాంగ్స్ మాత్రం సెలబ్రేషన్ లాగా. అన్నిటికన్నా ఈరోజు ఈ సినిమాలో చూస్తే ఎంఎస్ నారాయణ గారు కానీ, ఏవిఎస్ గారు కానీ చాలామంది కమెడియన్స్ మిస్ అయ్యాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా బాలు గారు అభిమానులు కూడా బాలు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మీడియా ముఖ్యంగా చాలా బాలు గారిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నిజంగా తెలుగు జాతి మొత్తం కూడా, ప్రపంచం మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా బాలు గారిని మిస్ అయ్యారు. ఈ సినిమా ద్వారా ఇంకోసారి బాలు గారిని చూసుకునే అవకాశం దొరికింది. బాలు గారికి అందరం కూడా బ్లాక్ బస్టర్, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు అంతేనా. సినిమా మళ్ళీ పడదు, మళ్ళీ విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నాము. విశ్వంబర అనేది వేరే స్టోరీ కాబట్టి, కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాని ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం, రీ రిలీజ్ ఇంత బాగా రిలీజ్ చేయడం వైజయంతి మూవీస్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు కోసం వెయిట్ చేసాము, ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందా అని చెప్పని. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేశారు, నేను చూశాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 383 థియేటర్లో రీ రిలీజ్ ప్లాన్ చేశారని చెప్పని చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి వైజయంతి మూవీస్ కి. అండ్ ఇది వాళ్ళకి వరం, మాకు 60 ఫ్యాన్స్ కూడా చాలా 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 హ్యాపీ ఉంది. ఫుల్ హ్యాపీ.
నేను 2002 లో నాకు టికెట్స్ దొరకలేదు. ఐ వెయిటెడ్ ఫర్ 6 months మూవీ చూస్తానికి. అయితే నేను తర్వాత ముంబై షిఫ్ట్ అయిపోయాను. దాని తర్వాత 1 day before I booked my flight tickets to watch this movie. మూవీ కోసం పర్టికులర్లీ మూవీ కోసం నేను ముంబై నుంచి ట్రావెల్ చేసి వచ్చాను మూవీ కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది వాచ్ మెగాస్టార్ చిరంజీవి మూవీ. మా డాడీ కూడా ఉన్నాడు. ఓకే మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? మరి అన్న ముంబై నుంచి వచ్చాడు మూవీ కోసం. మా బాబుని తీసుకుని వచ్చా. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎలో చేస్తే టికెట్స్ కొనిస్తే వెళ్ళి సినిమా చూసాం. ఇప్పుడు మేము మా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ సినిమా చూడడం చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్. ఇది అద్భుతంగా. అప్పుడు ఇంకా అసలు మార్నింగ్ నుంచే కుంకుమతో కండ్లకి రక్తంగా ఎర్రగా పెట్టి నిమ్మకాయల దండలేసి ఆ రోజులంతా వేరే. ఇప్పుడు ఇంకా వేరే లెవెల్లో చేస్తున్నారు. బట్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం ఒకసారిగా. అది నాస్టాల్జియా ఫీలింగ్ చెప్పాలంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చూసావు ఫస్ట్ టైం అయితే కాదు, చిరంజీవి కల్ట్ ఫ్యాన్. సూపర్ ఉంది. మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసి 22 years బ్యాక్ చూడలేదు, కానీ టీవీలో వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసి ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది. చిన్న డైలాగ్ రాననుకున్నారా రాలేననుకున్నారా? నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ సీఎం కంపర్మెంట్ అన్న అగ్రిమెంట్ అది. ఇప్పటికి 21 సీటుకి 21 సీటు 2 ఎంపీ సీట్లు. ఇండియా మనం పంపించిన మొత్తానికి రికార్డు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు 0-0 రావడం ఇదే ఫస్ట్ సారి. అమెరికా వాడే పిలిచాడు సమానం చేయడానికి. లాస్ట్ సీఎం అయినే. పవన్ కళ్యాణ్ అయితే మామూలు రుస్మన్నా పేదవాడాడు. పేదవాళ్ళకి ఆదుకున్న మనిషి అయినా ఈ రాజకీయ నాయకులందరూ వస్తారు, కోట్లు సంపాదిస్తారు, కోట్లు జనం పెడుతున్నాడు. మొన్న రైతులకి 300 మందికి లక్ష రూపాయలు ఇచ్చే అంతా 3 కోట్ల రూపాయలు పంచాడు. ఇంకెంత పంచమంతో అయినా ఏం లేక సినిమాలు ఒప్పుకున్నాడు. బండ్ల గణేష్ మళ్ళీ ఆయనకి ఆదుకో బండ్ల గణేషే చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒక దేవుడు. సినిమా ఫీల్డ్లో కానీ ఏ విషయంలో కానీ ఆయన ఒక దేవుడితో సమానం. ఈ చంద్రబాబు నాయుడు మొన్న ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నానే కానీ నా కుటుంబం కానీ నా టీడీపీ మనుషులు కానీ జీతుకొని మర్చిపోను ఆదుకుంటాం. నటరాజ్ థియేటర్ మంజు అది ప్యారడైజ్ దగ్గర నటరాజ్ థియేటర్ ఉంటుంది. అప్పుడు చూసిన నేను చాలా చిన్న మా కజిన్స్ అందరు తీసుకెళ్ళి చాలా బాగుంది. నేను కూడా చేశాను డాన్స్, చాలా డాన్స్ చేసాం అన్ని పాటలకి. అవును, ఏం పెద్దగా ఏం లేదు. ఆయన స్క్రీన్ మీద వస్తే బాగుంటుంది, బట్ ఇప్పుడు ఆయన మంచి సినిమాలు తీస్తే చాలా బాగుంటుంది. ఆయన ఒరిజినాలిటీ పాతకాలంలో తీసినట్టు. ఇప్పుడు రీమేక్ అవి చేస్తే వద్దు. బాగుంటుంది. ఏ డైలాగ్ బాగుంటుంది ఇష్టం? మొక్కే కదా అని పీకేస్తే కాదు, సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్. అరే ఆ డైలాగే నాకు ఇష్టం చాలా. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, 100 మందిని ఒట్టి చేతులతో మట్టి కలపగలిగిన ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. అది నాకు చాలా ఇష్టమైన సీన్. డాన్స్ అంటే ఇంక డాన్స్ గురించి చిరంజీవి దగ్గర అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా అంటే డాన్స్ అంటే చిరంజీవి, అంటే డాన్స్ అంటే చిరంజీవి అంటే డాన్స్. ఆ గ్రేస్ ఇంకెవరికి రావాయి. అసలు పక్కన హీరోయిన్స్ కష్టపడతా ఉంటారు, అతనేమో జీవిస్తూ ఉంటాడు అక్కడ చిరంజీవి. అసలు ఫస్ట్ టైం థియేటర్లో మిస్ అయినాము. ఇప్పుడు మిస్ కాకూడదు అని చెప్పి 4 రోజులు టికెట్స్ రిలీజ్ అవ్వక 4 రోజుల ముందు నుంచి వస్తున్నాం. దొరికినాయి. టైం మారినా, జనరేషన్ మారినా, కాలం మారినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గదు, పెరుగుకుంటూనే పోతుంది. ఇక బాస్ గురించి మనం ఏం చెప్తాం? హ్యాపీ బర్త్డే మెగాస్టార్ తప్పితే ఏం చెప్తాం? క్రేజ్ మామూలుగా ఉండదు కాలంలో. అప్పుడు ఇప్పుడు అంతే. అదే రక్తం, అదే పౌరుషం, అదే యాక్టింగ్, అదే గ్రేసు అంతే.